వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో ఇటు రీతిగా ఆయన స్తుతించుట ఎంతైనా మన జీవితాలకు ఆశీర్వాదకరమైన సమయం కనుక పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటల్ని ధ్యానం చేసుకుందాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక, మొదట తెస్సలోనికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీయుల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. చాలండి. రాత్రి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇది తెస్సలోనిక రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రాశాడు. పౌలు గారితో పాటు వారి శిష్యులై ఉన్నటువంటి సిల్వాను, తిమోతి అనబడేటువంటి వారు కూడా ఇప్పుడు అయ్యగారి పక్కన నేను ఎట్లాగైతే అసిస్టెంట్గా ఉంటా వస్తున్నానో అలాగే పౌలు గారి పక్కన తిమోతి అనబడేటువంటి ఒక వ్యక్తి మార్పు చెంది దేవుణ్ణి అనుసరిస్తూ పౌలు గారికి సహకారంగా ఉంటూ అతడు కూడా దైవజనుడిగా పిలువబడుతూ ఉన్నటువంటి తిమోతి అట. అలాగే సిల్వాను అనబడేటువంటి వ్యక్తి, వీరిద్దరు కూడా పౌలు గారిని వెంబడిస్తూ ఉన్నారు. అయితే వీరి ముగ్గురు ఒక చోట కూర్చొని తెస్సలోనిక అనబడేటువంటి సంఘముని గురించి వారు ధ్యానం చేస్తూ వారి గురించినటువంటి కొన్ని ఆలోచనలని, వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలని, క్షేమము కలగాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, వారికి శుభమని చెప్పి కొన్ని విషయాలను వారితో పంచుకోవడానికి వారు ఇష్టపడుతూ రాసించినటువంటి కీర్తన ఇది. కొన్ని విషయాలు పంచుకుంటూ రాసినటువంటి మాటలు ఈ తెస్సలోనిక పత్రికలో రాయబడ్డాయి. ఈ పత్రిక రాసేటప్పుడు ఎవరెవరు ఉన్నారు అని అన్నప్పుడు పౌలు ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, సిల్వాను అనబడేటువంటి వీరి ముగ్గురు కలిసి ఆ తెస్సలోనిక అనబడేటువంటి సంఘమును ప్రేమించి వారు రచించినటువంటి కొన్ని మాటలను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఎలా రాస్తూ ఉన్నాడు, వారితో మాట్లాడుతున్నాడు. శుభమని చెప్పి వ్రాయునది అని అంటున్నాడు. కృపయు సమాధానము మీకు కలుగునగాక. వారి శుభమని చెప్తూ రాస్తున్న మాట, వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుని రాసినటువంటి ఉత్తరం. వారి జీవితాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని భావించినటువంటి వారి హృదయంలో దాగి ఉన్న సత్యాన్ని కొన్ని మాటలను మనం పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుందాం. ఏ విషయాలు వారికి శుభమని తెలియపరుస్తూ ఉన్నాడు, ఏ విషయాలు వారికి క్షేమార్థమై అపోస్తలుడైన పౌలు వారిని ఉద్దేశించి పలుకుతూ ఉన్నాడు అని అన్నప్పుడు 5వ అధ్యాయం మొదటి వచనంలో, సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. చాలండి. దేని గురించి? ఆ సమయము అని అంటున్నాడు, ఆ కాలము అని అంటా ఉన్నాడు. అంటే ఏ కాలమును గురించి, ఏ సమయమును గురించి పౌలు గారు తన మనస్సులో ఉన్నటువంటి విషయాలను సంఘమునకు తెలియపరచాలని ఉద్దేశించి ఉన్నాడు. నీవు నేను మనమందరం కూడా మనము జీవించినటువంటి ఈ జీవిత కాలం మట్టుకే మన ప్రయాస అంత, ఆ తర్వాత ఇక లేదు అనే ఆలోచన కనుక మనలో ఉంటే ఇక మనం భక్తి చేయటం కూడా వ్యర్థమే. ఈ జీవిత కాలం మట్టుకే మన జీవితము, ఈ జీవిత కాలం మట్టుకే మనం ఏది చేసినా అని అనుకుంటే ఇక మనం భక్తి చేయడం కూడా వ్యర్థమే. కారణం ఏంటి? చక్కగా పని చేసుకుని సంపాదించుకుని ఆనందంగా గడపడం అదే గనక జీవితం అయి ఉంటే, అంతవరకే కనుక పరిమితం అయ్యి ఉంటే, అలాంటి వాళ్ళు భక్తిహీనులు ఉన్నారు. దేవుని ఎరగని వారికి కూడా ఆ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు, దానిలో కొనసాగుతూ ఉన్నారు. ఈ జీవితకాలం మట్టుకు అనుకున్న ఆలోచన ఉంటే ధనవంతుడు సాధించిన ఘనత ఏమీ కూడా లేదు. నా ప్రాణమా తిను తాగు అని పలికినటువంటి వ్యక్తి సంపాదించిన సంపాదన అంతటా కూడా ఇదే ఈ లోకము, ఇంతవరకే చాలు అనుకున్నటువంటి ఆలోచన కనుక పరిమితం అయ్యి ఉంటే దేవుడు ఆ ధనవంతుడిని పిలిచేవాడే కాదు. దేవుని ఉద్దేశం వేరు, దేవుని ఆలోచన వేరు. నీ పట్ల నా పట్ల ఆయనకున్నటువంటి తలంపులు వేరు. మరి ఆయన
కలిగినటువంటి ఉద్దేశము ఏమిటనంటే దేవుని యొక్క రెండవ రాకడ ఒకటంటూ ఉందట. ఆయన మరలా తిరిగి రాబోయేటువంటి ఒక దినం ఉంది. ఈ కనబడుతున్నటువంటి ఈ ప్రపంచమంతా కూడా కాలిపోయే రోజు ఒకరోజు రాబోతా ఉంది. మన కళ్ళకు కనబడుతున్నటువంటి ప్రతిదీ కూడా కనబడని దినం ఒకరోజు రాబోతా ఉంది. ఈ భూమి మీద నిలబడినటువంటి మనం ఈ భూమి మీద కనబడినటువంటి దినం ఒకరోజు రాబోతా ఉంది. ఆ కాలమును గురించి అని అంటా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మొదట వచ్చినటువంటి రాకడ మనుషులందరి యొక్క పాప పరిహారార్థమై మనుషులందరినీ కూడా రక్షించు నిమిత్తమై ఆయన వస్తే, రెండవ రాకడ ఎలా ఉంటుందనంటే పరిశుద్ధులైన వారందరినీ కూడా తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతా ఉన్నాడు. మునుపు మొదటి రాకడలోనేమో అందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చిన దేవుడు రెండవ రాకడలో కొందరిని మాత్రమే తీసుకెళ్ళడానికైనా రాబోతా ఉన్నాడు. మొదట వచ్చినట్లుగా అందరి కోసం దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకమునకు తండ్రి ఉద్దేశించి పంపించినట్లుగా సర్వమానవాళి కొరకు ఆయన వచ్చిన మాట వాస్తవమే. కానీ రెండవ రాకడలో కొందరు ఎవరైతే మెలకువ కలిగి ఉంటారో, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన ఎరిగిన వారు అయి ఉంటారో, ఎవరైతే చీకటిలో నడిచిన వారుగా కాక వెలుగులో నడిచినటువంటి వారుగా కనబడుతూ ఉంటారో, వారి కొరకు ఆయన రాబోయేటువంటి రాకడని గురించి కొన్ని విషయాలను అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘాన్ని బలపరచు నిమిత్తమై సంఘాన్ని అలర్ట్ చేస్తూ ఉన్నాడు, జాగ్రత్త పరుస్తూ ఉన్నాడు. తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘమును పురుకొల్పడానికి ఇష్టపడుతున్నటువంటి పౌలు గారు శుభమని తెలియపరుస్తూ రాస్తున్న ఉత్తరం, మీరు క్షేమంగా ఉండాలి, మీరు దీవెనకరంగా ఉండాలి, మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి అని కోరుకొని పౌలు గారి యొక్క మనసులో ఉన్న విషయాలను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఆ విషయాలు మనం ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ఆ కాలమును గురించి, ఆ సమయమును గురించి మీకు వ్రాయనక్కరలేదు. మరి రాయకపోతే ఎట్లా తెలుస్తుంది? పరిస్థితులను బట్టి మనం గ్రహించాల్సిన వారమై ఉన్నాం. ఏమని చదువుదాం అక్కడ, రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని. చాలండి. ఎలా వస్తాడంట ఆయన యొక్క సూచనలు కొన్నిటిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభువు యొక్క రాకడట దొంగ వలె ఆయన వస్తాడు. ఎట్లాగా? ఏమని రాయబడింది అక్కడ? రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో. మనకు చెప్పి వస్తాడా? ఏం చెప్తాడు? మనల్ని ఆదమరిచిన తర్వాతే వస్తాడు. మామూలుగా మనం మెలకువతో ఉంటే జాగ్రత్తగా ఉండి, మనం మెలకు లేనప్పుడు ఆదమర్చిన సమయంలో వస్తాడు. దేవుని యొక్క రాకడ యొక్క సూచనట ఆయన ఏ సమయమున వస్తాడో కొన్ని సూచనలు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. రెండవది, లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు, చెప్పుకొని చుండగా. చాలండి. ఎలా ఉంటారట? హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, ఇకేం పర్వాలేదు, ఇకేమీ ఆలోచించాల్సిన దిగులే లేదు అని అనుకునేటువంటి సమయంలో గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు పలానా సమయానికి, పలానా గంటకి, పలానా రోజున డాక్టర్లు ఇచ్చేటువంటి డేటు 10వ తేదీ అనుకోండి, 5వ తేదీయో 3వ తేదీయో చెప్పిన డేట్ కంటే ఖచ్చితంగా ఒకటి గీత గీసినట్టుగా జరుగుతుందా? జరగదు. దేవుని యొక్క సూచన జ్ఞాపకం చేస్తారు. గర్భిణీ స్త్రీ కట ప్రసవ వేదన వచ్చినట్లు. ఎప్పుడు వస్తుందో తెలియదు. అటో ఇటుగా ఒకరోజు అటో ఇటుగా, ఒక గంట అటో ఇటుగా, ఏ విధంగా అయితే ఏ సమయానికి ఆ ప్రసవ వేదన మనకు చెప్పి రాదో ఆ లాగునే దేవుని యొక్క రాకడ వస్తుంది. వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారు ఎంత మాత్రమును, అది మనకు తెలిస్తే తప్పించుకోగలుగుతాం, తెలియనప్పుడు ఏం చేయగలుగుతాం?
అయ్యో అన్న మనల్ని ఆదరించే దిక్కే లేదు. వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని యొక్క సూచన, దేవుని యొక్క రాకడ ఆలోచనలని అపొస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి సంఘమును బలపరుస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను కూడా బలపరచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మనం సంతోషంగా ఉండగానే, మనం ఆనందంగా ఉండగానే, ఇక చాలులే అని అనుకుంటూ ఉండగానే, మన సంతోషం మన హృదయంలో నిలిచి ఉండగానే దేవుని యొక్క రాకడ ఆకస్మికంగా వచ్చినట్ట. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా, దొంగ వచ్చినట్లుగా అమ్మా నాశనము తటస్థించును. కనుక మీరంత మాత్రమును తప్పించుకొనలేరు సహోదరులారా. ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుట, మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులను అయి ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము. చాలండి. ఇతరుల వలె రాయబడిన మాట. దేవుడు మనకిచ్చిన ఒక ఆధిక్యత ఏమిటంటే మనము పగటి వారమట. పగటి వారము అంటే వెలుగు సంబంధులము. అంటే చీకటి వారు కూడా ఉన్నట్టుగా కొందరున్నారు ఈ లోకమును అనుసరించి ప్రయాణించేవారు, కొందరున్నారు దేవుణ్ణి అనుసరించి ప్రయాణించేవారు. దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. దేవుడు నీకు నాకు మనకిచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏంటంటే, మీరు వెలుగు సంబంధులు, మీరు పగటివారు. దేవుని యొక్క రాకడ సమీపించిన కొలది, ఆయన రాకడ మనల్ని సమీపిస్తున్న కొలది వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట, కావున మీరు ఇతరుల వలె నిద్రపోక. ఇతరులు ఉన్నారు, నిద్రపోయేవారు కొందరు ఉన్నారు. మామూలు నిద్ర కాదు, ఆత్మీయంగా దేవుని ఎరగనటువంటి వారు, దేవుణ్ణి తెలిసి కూడా తెలియనట్టుగా ఉండేవారు, దేవుని యొక్క మాటలు పెడచెవిన పెట్టినటువంటి వారు, చీకటిలో సంచరిస్తున్నటువంటి వ్యక్తులు. నోవహు తన జీవితకాలం అంతా ప్రకటన చేశాడు. తను బ్రతికి ఉన్న దినాలన్నీ కూడా వారి కోసం వెచ్చించాడు. వినగలిగారా? నోవహు యొక్క మాటను గ్రహించగలిగారా? వారి ఊహల్లోని తలంపులన్నీ కేవలం చెడ్డవి. కనుక నోవహు యొక్క మాట ఏమాత్రం కూడా ఖాతరు చేయలేదు, ఏమాత్రం కూడా పట్టించుకోవడానికి వారు ఇష్టత చూపించలేదు. కనుక నోవహు కుటుంబం మాత్రమే ఎత్తబడినట్లుగా, రక్షింపబడినట్టుగా, వాడిలో చేర్చబడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే వాక్యం ఏమైనా సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే, మనకు దేవుడు ఇచ్చిన ఒక ట్యాగ్ లైన్ ఏంటి అంటే, మనకి ఇచ్చిన ఒక గుర్తింపు ఏంటి అంటే, మీరు చీకటి వారు కాదు, మీరు పగటి వారు, మీరు వెలుగు సంబంధులు. ఎప్పుడు మనం వెలుగు సంబంధులమయ్యాం? ఆయన ఎరిగిన తర్వాత, ఆయన తెలుసుకున్న తర్వాత, ఆయనలో కడగబడిన తర్వాత, ఆయన అనుసరిస్తున్న తర్వాత, ఆయన సన్నిధికి చేర్చబడినటువంటి నిన్ను నన్ను వెలుగు సంబంధులతో ఆయన పోల్చి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, వెలుగు సంబంధులమై ఉన్న మనం కొందరున్నారు నిద్రమత్తులో ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో పెండ్లి కుమారుడు రాబోతున్న గడియను ఎరిగి తెలుసుకొని కూడా 5 కన్నికలేమో వారి దివిటీలలో నూనెను సిద్ధపరచుకొని వచ్చారు. 5 కన్నికలేమో తెలుసు, పెండ్లి కుమారుడు వచ్చే వరకు వెయిట్ చేయాలన్న ఆలోచన తెలుసు, అప్పటి వరకు ఎదురు చూడాలన్న ఆలోచన తెలుసు, ఏ సమయమున వస్తాడో, అర్ధరాత్రి వేళ వస్తాడో అని తెలిసి ముందుగానే సిద్ధపడాల్సినటువంటి వారై ఉండాల్సినటువంటి ఈ 5 కన్నికలట దివిటీలలో నూనె అయిపోయిన తర్వాత అక్కడ ఇక్కడ అడగడం ప్రారంభించారు. ఎప్పుడు? పెండ్లి కుమారుడు వచ్చిన తర్వాత ముందుగా చాలా సమయం ఇచ్చాడు, చాలా సమయాన్ని వారి కోసం కేటాయించాడు. ఆ సమయం అంతటి కూడా వ్యర్థపరుచుకొని పెండ్లి కుమారుని యొక్క రాకడ సమీపించినప్పుడు
వారందరూ కూడా ఆయన ఎదుర్కోవడానికి వారు వెళ్తా ఉన్నప్పుడు ఇప్పుడు వారిని వీరు అడుగుతూ ఉన్నారు. వీరేం తెలియని వారు కాదు, వీరు కూడా మేము కూడా పగట సంబంధులమని అనేకుల చేత పిలువబడినటువంటి వారే. లేకపోతే వారితో పాటు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వీరు వచ్చేవారు కాదు. వీరు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చారు అని అంటే వీరు కూడా ఆయన ఎరిగిన వారే, ఆయన సంబంధులని పిలువబడినటువంటి వారే. కానీ వారు సిద్ధపాటు లేనటువంటి వ్యక్తులుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను, కవచమును, రక్షణ నిరీక్షణలను, శిరస్త్రాణమును ధరించుకొందుము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలగుటకు నియమించలేదు. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోచున్నను తనతో కూడా జీవించే నిమిత్తము ఆయన మన కొరకు, అదండి, మనం మేలుకొన్నప్పుడు నిద్రపోచున్నను తనతో కూడా జీవించే నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఎందుకు? ఆయన నీ కోసం, నా కోసం, అందరి కోసం తన ప్రాణాన్ని పెట్టిన కారణం ఏంటంటే నీవు కూడా వెలుగుకి సంబంధిగా ఉండాలని, నీవు కూడా పగటి సంబంధిగా కనబడాలని, నీవు కూడా ఆయన ఎదుర్కొనేటువంటి గుంపులో కనబడాలని, ఆయన నీ కోసం ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత అవకాశమును జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప కృప. ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టినవాడిగినాడు. కారణం నీ పాపాలు క్షమించబడాలని, నీవు పరిశుద్ధునిగా కనబడాలని, పగటి సంబంధుల యొక్క గుంపులో నీవు కూడా ఉండాలన్న ఆలోచన దేవునికి తన మనసులో ఉంది కనుక నీ కోసం తన ప్రాణాన్ని సైతం పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఇచ్చిన ఆధిక్యత ఆయన కృప ద్వారా కలిగి ఉన్నటువంటి మనం చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే 11వ వచనంలో, కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించుకొనుడు, ఒకరికొకడు క్షేమాభివృద్ధి, అదండి, ఒకరినొకరు ఏం చేయాలి? ఆదరించుకోవాలట. ఎవరు? పగటి సంబంధులు, వెలుగు సంబంధులు అని పిలువబడేవారు, ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారు, ఆయన గుంపులో చేర్చబడినటువంటి వారు, ఆయన బిడ్డలని పిలువబడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో రాకడ సమయం సమీపిస్తుంది కనుక. ఎందుకు ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు? ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, దొంగ వలే వస్తానన్నాడు. అలాగే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు కలుగుతుందో తెలియనట్టుగా ఆకస్మికంగా ఆయన యొక్క రాకడ వస్తుందని నీవు నేను గ్రహించిన వారమై చేయాల్సిన పనుల గురించి కొన్ని విషయాలను అక్కడ పొందుపరుస్తూ వచ్చాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆ రాకడ సమీపిస్తూ ఉండగా దేవుణ్ణి ఎరిగినటువంటి నీలో కనబడాల్సిన కొన్ని గుణాలను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేనికోసం చేస్తున్నాం ఈ పని అని అంటే దేవుని రాకడలో ఎత్తబడు నిమిత్తం, దేవుని రాకడలో ఎత్తబడుటకు నీలో ఉండాల్సినటువంటి మంచి లక్షణాలను దేవుడు చూడాలని కోరుకుంటా ఉన్నాడు. ఆ మంచి లక్షణాలు కలిగి ఉండాలి అంటే ఏం చేయాలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన అంటాడు, ఒకరినొకడు ఆదరించాలట. ఆదరించాలి. కష్టంలో ఉన్నవారిని, కన్నీటిలో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని ఏం చేయాలి? ఆదరించాలి. నా మట్టుకు నేను బాగున్నాను అని అనుకుంటే రాకడకు సిద్ధపడిన వ్యక్తిగా నిన్ను దేవుడు గుర్తించడట. దేవుడు గుర్తించాడు. రాకడకు సిద్ధపడినటువంటి వ్యక్తిగా నీవు గుర్తింపు పొందాలి అని అంటే దేవుడు రాకడలో ఎత్తబడేటువంటి వ్యక్తిగా దేవుడు కనుదృష్టిలో ఉండాలి అని అంటే నీలో ఉండాల్సిన ఒక లక్షణం, నువ్వు ఆదరించేటువంటి వ్యక్తివై ఉండాలట. రెండవది ఆయన అంటాడు, ఒకరికొకడు క్షేమాభివృద్ధి, ఒకరి మేలు ఒకరు కోరుకునేవారై ఉండాలి. వాడు నాశనం అయితే బాగుండు అనుకోవటం కాదు, వాడు కనబడకుండా ఉంటే బాగుండు అనుకోవటం కాదు, వాడు పాడైపోతే బాగుండు అనుకోవటం కాదు. ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి అని అంటున్నాడు.
ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకోవాలి, ఒకరి యొక్క మంచితనాన్ని ఒకరు కోరుకునే వ్యక్తులై ఉండాలి. దేవుడు రాకడ సమీపిస్తున్నప్పుడు ఆదరించే స్వభావము, ఇతరుల క్షేమాన్ని కోరుకునే స్వభావము నీలో కలిగి ఉండాలని దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి తలంపును అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాక 12వ వచనంలో, మరి సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితో ఒకడు సమాధానముగా, దీనికోసం ఈ విషయాలను జ్ఞాపకం చేశాడు. ఎందుకు ఆయన రాకడ గురించి జ్ఞాపకం చేశాడనంటే, ఈ విషయాల్లో నువ్వు పునాది వేసుకోవాలని. ఆయన రాకడను సమీపించి ఆయన ఎప్పుడో వస్తాడని చెప్పని మన పాటలు పడతా, చప్పట్లు పడతా ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. కానీ మన క్రియలలో మార్పు లేకుండా, మన యొక్క నడవడికలో మార్పు లేకుండా, మనం చేస్తున్న భక్తి జీవితం మాత్రమే ఆ రాకడకు పరిమితం అనుకుని మనం కనుక చేస్తూ ఉన్నట్లయితే అది ఏమాత్రం కూడా సాధ్యమయ్యే పని కాదట. కనుక రాకడకు సిద్ధపడే వ్యక్తులలో ఉండాల్సినటువంటి మంచి లక్షణాలను అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు మెలకువగా ఉండండి అని అంటున్నాడు. ఏ విషయాల్లో మెలకువగా ఉండాలి? ఆదరించే విషయంలో మెలకువగా ఉండండి. ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకునే విషయంలో, ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకునేటువంటి విషయంలో మీరు ముందుకుండాలి అని అంటా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వానిని మన్నన చేసి. ఎవరు? దైవజనులు ఎవరైతే ఉన్నారో ఏం చేస్తున్నారు? అలా ఉండకూడదు, ఇలా ఉండాలి. అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళాలి. ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి. ఇలా ఉండాలి, అలా చేయకూడదు అని బుద్ధి చెప్పుచున్న మీ పైవారు ఎవరైతే ఉన్నారో, మీ సేవకుడు ఎవరైతే ఉన్నారో, మీకు మాటలు తెలియపరుస్తున్న వ్యక్తిని మీరు ఏం చేయాలట? మన్నన చేసి అని రాయబడింది. మన్నన చేయడం అంటే గౌరవించడం, ఆ మాటలకు విలువనివ్వడం, ఆ మాటలను స్వీకరించడం, ఆ మాటలను తీసుకోవడం, వారిని గౌరవించడంతో సమానం. చెప్తున్న మాటలకు తగినట్లుగా నడవడం వాటిని గౌరవించడంతో సమానం. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, మీ పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పచ్చు ఉన్న వారిని మీరు మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచుకొనవలనని. అదండి. అయ్యో సేవకుడు మమ్మల్ని గద్దిస్తున్నాడు, మా క్షేమం కోసమే కదా, మా జీవితాల ఆశీర్వాదకరం కోసమే కదా అనే విషయాన్ని మీరు గౌరవించి ఆ సేవకుని మీరు ఘనపరచాలట, గౌరవించాలట. రాకడకు సమీపముగా ఉన్నటువంటి మీలో కనబడాల్సినటువంటి క్వాలిటీస్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దాని క్రింద మాట్లాడతాడు, మరియు ఒకరితో ఒకడు, అదండి సమాధానం కనపడాలట, సమాధానం కనపడాలి. ఒకరిని చూసుకున్నప్పుడు ఒకడు ముఖం చాటేసుకోవడం కాదు, ఒకరిని చూసుకున్నప్పుడు ఒకడు సమాధానంగా ఉండాలి. తను తగ్గించుకున్నవాడు ఎక్కడ ఉంటాడట? అక్కడ ఉంటాడు. తగ్గించుకుంటే తను హెచ్చించుకున్నవాడు ఏందాడుతూ బలికేదని చెప్పి అనుకుంటే ఎక్కడ ఉంటాం? దేవుడిచ్చిన సూచన, అన్యులు సైతం పాటిస్తున్నారు ఆ మాటని. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. నీకంటే నీ పక్కవారిని నువ్వు ఘనంగా ఎంచగలిగితే, నీ పక్కవారిని గొప్పగా ఎంచగలిగితే దేవుని స్థానంలో నువ్వు పై వ్యక్తిగానే కనబడతావు. కనుక దాని తర్వాత అంటాడు, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండుడి, ఎవడును కీడునకు ప్రతి కీడైనను ఎవరికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి,
ప్రతి విషయములందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 11వ వచనం నుండి 16వ వచనం వరకు చెప్పబడిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కడిగా మనం చదువుకొని దీనిలో మనం ఎంతవరకు పాస్ అవ్వగలిగాం, దీనిలో మనం ఎంతవరకు ముందు కొనసాగగలిగాం, దీనిలో ఎంతవరకు మనం అవలంబించగలిగాం అని మనం ఒక్కొక్క మాటను మనం పరిశీలన చేసుకోగలిగితే దేవుని యొక్క రాకని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడిన వ్యక్తి అయి ఉంటావు. వాటిని పక్కన పెట్టి మనకు తెలిసిన భక్తి మాత్రం చేసుకుంటూ పోతా ఉంటే అది కేవలం మనకు మాత్రమే పరిమితం అవుతుంది. బుద్ధి లేని కన్నికలు వారి దివిటీలలో ఉన్నటువంటి నూనెను సిద్ధపరచుకున్నటువంటి వ్యక్తులుగా మన జీవితాలు వెనకడుగు వేసిన వ్యక్తులుగా మారిపోతాం. నీ జీవితంలో, నా జీవితంలో మనమందరము కూడా రాకడకు సిద్ధపడుతున్న వ్యక్తులమై ఉండు నిమిత్తమై పలకబడినటువంటి ప్రతి మాటను అనుసరించి ముందుకు కొనసాగుదుముగాక. లేచగా పాట పాడుకుందాం.